వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రైడే 28th ఈ ఫ్రైడే శ్రీరామనవమి. రాముడు గారు పుట్టినరోజు రెండు ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్తున్నా, రేపు ఐపీఎల్ స్టార్ట్ ఈ ఫ్రైడేతో. రేపు ఫస్ట్ విక్టరీ మాది ఎస్ఆర్ఎస్ టీం. రేపు గెలిచేది కూడా హైదరాబాద్ బెంగళూరు మీద సూపర్ విక్టరీ పట్టబోతున్నాం. నా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాది హైదరాబాద్. ఐ ఓన్లీ సపోర్ట్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్. నా టీం నాకు గెలవాలని కోరిక ఉంటుంది. ఐపీఎల్ ఛాంపియన్స్ అయినా తొక్కైనా నా టీమే గెలవాలి, కప్పు తీసుకురావాలి. ఈసారి కప్పు హైదరాబాద్దే అవుతే బాగుండు. నేను కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. నేను హైదరాబాద్ వాడిని, హైదరాబాద్ టీంకే నా సపోర్ట్ ఉంటుంది, దేనికి ఉండదు. బికాస్ మై టీమ్ ఈజ్ హైదరాబాద్ గెలవాలని కోరిక ఉంది. నేనేం ఓవర్ కాన్ఫిడెన్స్గా పక్క 19th ఎడిషన్కి హైదరాబాద్ ఛాంపియన్స్ అనేది నేను చెప్పట్లే. గేమ్ ఈజ్ అ స్పోర్టీ స్పిరిట్. చాలామంది టాలెంట్ రావాలి, వాళ్ళ ప్రతిభను చూపించి ఇండియన్ క్రికెట్ టీంలో సక్సెస్ కావాలి. స్టామినా రూల్స్ ఫార్మాట్ కావాలి. కొత్త వాళ్ళకి అవకాశం రావాలి. కొత్త వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఐపీఎల్స్ వాళ్ళ ప్రూవ్ అయ్యి మన ఇండియన్ క్రికెట్ టీం భారత్ జట్టును వచ్చి నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ గెలవాలి. టాలెంట్ని ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. టాలెంట్ని గుర్తిస్తా, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తా. కానీ నా దగ్గర ఏ విషయం లేనప్పుడు ఆ టాలెంట్ గురించి నేను మాట్లాడను. పక్కోడిని జస్టిఫై చేసే అంత రేంజ్ నాకు లేదు. చాలామంది పక్కోడిని సింపుల్గా జస్టిఫై చేసేస్తారు. అంత రేంజ్ నాకు లేదు. నేను ఒకళ్ళు జస్టిఫై కూడా నేను చేసుకోలేదు. నా తరం కాదు. నన్ను నేను జస్టిఫై చేసుకోలేము అంటే పక్కోడి జోలికి నేను ఎందుకు వెళ్తాను? నన్ను నేను జస్టిఫై చేసుకుంటే కదా. టాలెంట్ చూడాలి, మాట్లాడకూడదు. టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఐపీఎల్లో మొత్తం చాలామంది కొత్త కుర్రాళ్ళు ఉన్నారు. కొత్త కుర్రాళ్ళు బాగా వాళ్ళ టాలెంట్ని చూపించి ఈ ఐపీఎల్ ద్వారా మన ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చి ఇండియా స్ట్రాంగ్ పవర్ టీమ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నారు. ఇంకోటి ఏంటంటే మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఈ ఐపీఎల్ని కూడా స్విచ్చింగ్ భూతం కలిపేసాను రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో. అలాంటివి రిపీట్ కాకూడదు. ఇట్స్ జెంటిల్మ్యాన్ గేమ్గా ఉండాలి. రేపు 19th ఎడిషన్ ఫ్రైడే 28th బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. డెఫినెట్గా హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తుంది. ఐ సపోర్టెడ్ ఓన్లీ ఫర్ మై టీమ్. ఇట్స్ గోయింగ్ టు విన్ సూపర్ విక్టరీ. టాలెంట్ని చూద్దాం. టాలెంట్ ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్ళి స్ట్రాంగ్ క్రికెట్ టీమే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్, నెక్స్ట్ జరిగే 35 వన్డేస్ ఇండియా గెలిచి విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ కొట్టేసి నెక్స్ట్ ఇయర్ జరిగే వరల్డ్ కప్ కూడా మనకు వచ్చేవాళ్ళని మనస్ఫూర్తి కోరుకున్నా. టాలెంట్ పైకి రావాలి. మ్యాచ్ ఫిక్సింగ్స్ కాదు, ఏం జరగకుండా టాప్ 1 లెవెల్కి వెళ్ళాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఆల్ టీమ్స్. కంగ్రాట్స్ టు ఫస్ట్ మ్యాచ్ మన డెబ్యూ. Thank you very much.